మా పెరటిలో దోసకాయలు చూడండి ఎంత బాగా కాసాయో. చూడ్డానికి బొమ్మల్లాగా భలే ముద్దుగా ఉన్నాయి. ఈ నాటు దోసకాయలతో ఇన్‌స్టెంట్‌గా పెళ్ళిళ్ళకి పెట్టే దోస ఆవకాయ పెట్టుకుంటే చాలా బావుంటుంది. దోస ఆవకాయ పెట్టుకోవడానికి దోసకాయలు కొంచెం గట్టిగా ఉంటే పచ్చడి చాలా బావుంటుందండి. ముందుగా దోసకాయల్ని నీటితో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోవాలి. దోసకాయ కోసిన తర్వాత చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లోపల ఉన్న దోస గింజల్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో 2 స్పూన్ల పచ్చి ఆవాలు, పావు స్పూన్ వేయించిన మెంతులు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి, కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకోవాలి. ఇందులోనే స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా పల్లి నూనె పచ్చిదే పోసుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దోస ఆవకాయకి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక్క పూట ఊరనిస్తే సరిపోతుంది. ఈ దోస ఆవకాయ ఇన్‌స్టెంట్‌గా చేసుకొని తినే పచ్చడి కాబట్టి ఇలా ఒక పూట ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి కనీసం 4, 5 రోజులు నిల్వ ఉంటుంది.